అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ప్రోస్ కానివ్వండి, పోయెట్రీ కానివ్వండి, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌కి సంబంధించి కానివ్వండి, గ్రామర్‌కి సంబంధించి కానివ్వండి, ప్లే లిస్ట్‌లనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా మీరు గ్రామర్ చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, కామన్ ఎర్రర్స్ కానివ్వండి, ఈ ఆర్టికల్స్ కానివ్వండి, ప్రిపోజిషన్స్ కానివ్వండి, టెన్సెస్ కానివ్వండి, ఇయన్నీ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కానివ్వండి, అన్నీ కూడా డిస్కస్ చేయబడి ఉన్నాయి. సింపుల్‌గా మీరు ఈ ఏదైతే వీడియో ఉందో సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రోస్‌కి సంబంధించి సెపరేట్ లింక్ ఉంది. పోయెట్రీకి సంబంధించి సెపరేట్ లింక్ ఉంది. అట్లానే ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌కి సంబంధించి కూడా సెపరేట్ లింక్ ఉంది. అట్లానే గ్రామర్‌కి సంబంధించి కూడా సెపరేట్ లింక్ అన్నీ కలిపి కూడా ఒక లింక్ అనేది ప్లేలిస్ట్ లింక్ అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకైతే సింపుల్‌గా ఒకే దాంట్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి. లింక్ అని మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్మీడియేట్ ప్రశ్నాపత్రంలోని సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ తర్వాత సెక్షన్ సిలో 12th రోమన్ అంకెను గనక చూసినట్లయితే ప్రిపోజిషన్స్ అనేవి మనకు కనబడతాయి. ఎన్ని మార్కుల కంటే వచ్చేసి 3 మార్కులకైతే ఉండడం జరుగుతుంది. 3 మార్కులకి ప్రిపోజిషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రిపోజిషన్స్ చూడబోతున్నాం. చూడండి. మనం ఇప్పుడు కామన్ ప్రిపోజిషన్ కాంబినేషన్స్ అనేవి చూస్తున్నాం. అంటే సపోజ్ ఇప్పుడు అబైడ్ అనేది మీకు కనబడిందనుకోండి. తర్వాత వచ్చేటటువంటి ప్రిపోజిషన్ బైనే అవుతుంది. అబైడ్ బై అంటే కట్టుబడి ఉండడం అనమాట. ఎక్యూజ్ వచ్చిందనుకోండి. ఎప్పుడు దాన్ని ఆఫ్ అనేది ఫాలో చేస్తుంది. అలానే ఎడిక్టెడ్ వచ్చిందనుకోండి. టు అనేది ఎప్పుడు ఫాలో చేస్తుంది. ఎడిక్టెడ్ తర్వాత ఎప్పుడు టూనే వస్తుంది. అబైడ్ బై అంటే కట్టుబడి ఉండడం. అక్యూజ్ ఆఫ్ అంటే నిందించడం. ఎడిక్టెడ్ టు అంటే బానిస అవ్వడం. ఎఫ్రైడ్ ఆఫ్ అంటే భయపడడం. అగ్రీ టు అంటే అంగీకరించడం. అగ్రీ విత్ అంటే అంగీకరించు లేదా ఏకీభవించు. ఇక్కడ మరి అగ్రీకి టు వచ్చింది. ఇక్కడేమో విత్ వచ్చింది. రెండు ఎట్లా అంటే ఇది వచ్చేసి అగ్రీ టు అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటికి అంగీకరిస్తే అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది వస్తుంది. ఈ అగ్రీ విత్ అనేది ఏంటంటే పర్సన్తో అనమాట. ఒక పర్సన్ యొక్క ఒపీనియన్తో గనక ఏకీభవిస్తే సపోజ్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం లేదా పిక్నిక్కి వెళ్తున్నాం. ఆ ప్రపోజల్కి ఓకే చెప్పారు అందరూ. ఐ అగ్రీ విత్ ద ప్రపోజల్. అందరితో పాటు నేను కూడా అగ్రీ చేస్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒప్పుకునేటట్టయితే అగ్రీ టు అనేది వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే యాంగ్రీ విత్ అంటే కోపగించుకోవడం అండి. యాంగ్రీ ఎట్ చూడండి. యాంగ్రీ విత్ అనేది ఏంటంటే ఒక పర్సన్తో ఇది రెండు ఇప్పుడు యాంగ్రీ అంటే కోపమే. యాంగ్రీ విత్ అంటే కోపగించుకోవడం. యాంగ్రీ ఎట్ అంటే కోపగించుకోవడమే. అయితే ఇక్కడ యాంగ్రీ విత్ అనేది ఏంటంటే మనుషులతో. హీ ఈజ్ యాంగ్రీ విత్ హిజ్ బ్రదర్. హీఈస్ యాంగ్రీ విత్ హిజ్ టీచర్. అట్లా అనమాట. మనుషులతో అయితే పర్సన్స్తో అయితే యాంగ్రీ విత్. ఇదే ఎట్ అనుకోండి ఏదైనా సిచ్యువేషన్తో లేదా హీఈస్ యాంగ్రీ ఎట్ ద స్టూడెంట్స్ రూడ్ బిహేవియర్. ఏదైనా ప్రవర్తన కానివ్వండి. మనుషులతో అయితే విత్ రాయడమే. అట్లా కాకుండా వాళ్ళు వేసే కుళ్ళు జోకులకి లేకపోతే అనుచిత ప్రవర్తనకి దురుసుతనానికి అనుకోండి యాంగ్రీ ఎట్. అపాలజైజ్ తర్వాత ఎప్పుడు టూనే వస్తుంది. క్షమాపణ చెప్పడం అనమాట. అప్లై టు అంటే దరఖాస్తు చేయడం. ఏ దరఖాస్తు చేసినా అప్లై టూనే. ఎవర్స్ టు అంటే విముఖత చూపించడం. ఈజ్ ఎవర్స్ టు ద ప్రపోజల్ అంటే అతను సుముఖంగా లేడు. విముఖతగా ఉన్నాడు అంటే అతనికి ఇష్టం లేదు. అవేర్ ఆఫ్ అంటే అవగాహన కలిగి ఉండడం. బిలీవ్ ఇన్ నమ్మడం. హీ బిలీవ్స్ ఇన్ గాడ్ దేవుని యందు నమ్మిక ఉంచుతాడు. బివేర్ ఆఫ్ డాగ్స్ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని పెడతాం. బోస్ట్ ఆఫ్ గొప్పలు చెప్పుకోవడం. బడాయి చెప్పుకోవడం. బోస్ట్ తర్వాత ఎప్పుడు ఆఫే వస్తుంది. బివేర్ తర్వాత ఎప్పుడు ఆఫే వస్తుంది. బిలీవ్ తర్వాత ఎప్పుడు ఇన్నే వస్తుంది. అవేర్ తర్వాత ఆఫ్ వస్తుంది. ఎవర్స్ తర్వాత టూ వస్తుంది.
కంగ్రాచ్యులేట్ ఆన్ ఇది చాలా సార్లు ఎగ్జామ్లో ఇచ్చినటువంటిదండి. కంగ్రాచ్యులేట్ ఆన్ అంటే అభినందించడం. డిపెండ్ ఆన్ ఆధారపడు. డిపెండ్ ఎప్పుడొచ్చినానే ఇవన్నీ మీకు ఏవైతే గుర్తున్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఆయా వర్డ్స్ తర్వాత ఇవి వస్తాయి. డై ఆఫ్ అంటే చనిపోవడం, ఈ డైడ్ ఆఫ్ అని వస్తుంది. డిఫర్ విత్ విభేదించడం, డిఫర్ ఇన్ అంటే తేడా అనేది ఉండడం అనమాట. ఇక్కడ డిఫర్ విత్ అనేది పర్సన్, యాంగ్రీ విత్ పర్సన్, యాంగ్రీ ఎట్ ఎట్లా యాంగ్రీ ఎట్ అనేది బిహేవియర్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు అట్లా. ఇక్కడ ఏంటంటే డిఫర్ ఇన్ అనేది ఒపీనియన్స్లో డిఫర్ ఉన్నప్పుడు ఒపీనియన్ పర్సన్తో ఈజ్ డిఫరింగ్ ఈ డిఫర్స్ విత్ హిస్ బ్రదర్, ఈ డిఫర్స్ విత్ హిస్ టీచర్. ఓకే, ఈ డిఫర్స్ ఇన్ ఒపీనియన్, ఈ డిఫర్స్ ఇన్ విమెన్ రిజర్వేషన్ కోటా. ఓకే, మనుషులతో అయితే విత్ వస్తుంది, మనుషులు కాకుండా ఏదైనా జస్ట్ ఏంటంటే ఒక థాట్ ప్రాసెస్ కావచ్చు, ఒక ప్రపోజల్ కావచ్చు, ఒపీనియన్ కావచ్చు, అలాంటి వాటిలో. ఆ తర్వాత డిఫర్ ఫ్రమ్ అనేది ఉంది. ఇది డిఫర్ ఫ్రమ్ ఏంటంటే తేడాగా ఉండడం. ఓకే, డిఫర్ ఫ్రమ్ అనేది తేడాగా ఉండడం. వాళ్ళు వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు. నార్త్ ఇండియాలో తినే తిండికి సౌత్ ఇండియా తిండి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, దే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ అట్లా. ఫేమస్ తర్వాత ఎప్పుడు కూడా ఫర్ వస్తుంది. ఫాండ్ ఆఫ్ ఇష్టపడ్డాం, ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. గుడ్ ఎట్ ఎయిమ్ ఎట్ అని ఉంటుంది. ఎయిమ్ ఎట్ అనేది కూడా ఉంటుంది. ఎయిమ్ తర్వాత కూడా ఎప్పుడు ఎట్ వస్తుంది. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టపడ్డాం, గుడ్ ఎట్ అంటే నైపుణ్యం కలిగి ఉండడం. గుడ్ ఎట్ లాగానే ఎయిమ్ ఎట్ అనేది ఉంటుంది. ఎయిమ్ తర్వాత కూడా ఎప్పుడు ఎట్టే వస్తుంది అనమాట. గ్రేట్ఫుల్ టు అంటే చాలా కృతజ్ఞత కలిగి ఉండడం. గ్రేట్ఫుల్ తర్వాత ఎప్పుడు టూనే వస్తుంది. గ్యారంటీ ఫర్ హామీ ఇవ్వడం, దే గ్యారంటీ ఫర్ 2 years అట్లా. గిల్టీ ఆఫ్ నేరం చేసి రుజువు అవడం అన్నమాట. గిల్టీ ఆఫ్. ఇన్ఫీరియర్ టు సుపీరియర్ టు అట్లా అనమాట. ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, జూనియర్ టు, సీనియర్ టు, వీటన్నిటికి కూడా ఇక్కడ ఓఆర్ ఉంది కదా, ఓఆర్ వచ్చే అన్నిటికీ టూ అనేవి వస్తాయి. ఇంట్రెస్ట్ ఇన్ ఆసక్తి, హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. జలస్ ఆఫ్ అసూయపడ్డం. లాఫెట్ అంటే వెకిల్ నవ్వులు నవ్వడం, ఒకరిని చూసి వెకిలిగా నవ్వడం. లిజన్ టు వినడం. మ్యారీడ్ టు వివాహం చేసుకోవడం. ప్లీజ్డ్ విత్ సంతోషించడం. ప్రిఫర్ టు హీ ప్రిఫర్స్ కాఫీ టు టీ, అతను టీ కన్నా కాఫీ ఎక్కువ ఇష్టపడతాడు. ప్రిఫర్ తర్వాత టు వస్తుంది. ప్రివెంట్ ఫ్రమ్ నిరోధించడం, ఒకటి జరగకుండా చూడడం అనమాట. ప్రివెంట్ ఫ్రమ్ అనేది ఏంటంటే వీ షుడ్ ప్రివెంట్ చిల్డ్రన్ ఫ్రమ్ ప్లేయింగ్ విత్ షార్ప్ ఆబ్జెక్ట్స్. ఆపాలి పిల్లల్ని కోపుగా ఉన్నాయి లేదా బాగా సన్నగా ఉన్న వస్తువుల నుంచి దూరంగా ఉండేటట్టు చూడాలి, లేకపోతే గుచ్చుకుంటే. ప్రౌడ్ ఆఫ్ గర్వడం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటాం కదా, గర్వపడుతున్నాను. రిలై ఆన్ ఆధారపడ్డం. రెస్పాన్స్ టు రెస్పాన్స్ ఇవ్వడం, స్పందన అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ బాధ్యత వహించు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వర్క్. ఓకే, ఈ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నువ్వే బాధ్యుడివి. ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి నువ్వే బాధ్యుడివి. రెస్పాన్సిబుల్ టు పర్సన్కి అనమాట. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ద మేనేజర్. ఓకేనా, రెండు బాధ్యతలే. రెస్పాన్సిబుల్ ఫర్ అనేది వర్క్కి, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ నీది, ఏదైనా తేడా జరిగితే నిన్నే అడుగుతారు. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు మేనేజర్, డైరెక్ట్గా నువ్వు ఎవరికి రెస్పాన్స్ ఇవ్వాలి, మేనేజర్కి ఇవ్వాలి. సెర్చ్ ఫర్ వెతకడం. సిమిలర్ టు పోలిక కలిగి ఉండడం. సక్సీడ్ ఇన్ విజయం సాధించడం, హీ సక్సీడెడ్ ఇన్ హీస్ ఎండివర్. సఫర్ ఫ్రమ్, హీ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా. సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, జూనియర్ టు, సీనియర్ టు. సర్ప్రైజ్ ఎట్ ఆశ్చర్యపడ్డం. థర్స్ట్ ఫర్ ఆకలిగని ఉండడం, ఈజ్ థర్స్ట్ ఫర్ ఏ జాబ్, అతను జాబ్ కోసం అసలు నీళ్ళు ఎలా అయితే తప్పించిపోతాడు, నీళ్ళ కోసం దాహం వేసి అంతా తప్పించిపోతున్నాడు. టాలరెన్స్ ఫర్ అంటే సహనం కలిగి ఉండడం. టాలరెన్స్ తర్వాత ఎప్పుడు ఫర్రే వస్తుంది. వీటన్నిటికీ అట్లానే వస్తుంది. వర్తి తర్వాత ఎప్పుడు ఆఫ్ వస్తుంది, యోగ్యమైన అనేసి. ఈ విధంగా అండి టోటల్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి 50 ప్రిపోజిషన్ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా ఇవి ఫాలో అవుతాయి. అబైడ్ బై, అక్యూజ్ ఆఫ్, ఎడిక్టెడ్ టు, అఫ్రైడ్ ఆఫ్, అగ్రీ టు, అగ్రీ విత్,
అగ్రీ టు అంటే ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్కి, అగ్రీ విత్ అంటే పర్సన్కి, అండ్ ఏదైతే వాళ్ళు ఏదైతే ఒపీనియన్స్ ఉన్నాయో వాటికి కూడా. యాంగ్రీ విత్ అంటే పర్సన్తో, యాంగ్రీ ఎట్ అంటే రూడ్ బిహేవియరు, లేకపోతే వాళ్ళకి కొన్ని విషయాలు ఉంటాయి కదా, వాటి పట్ల అయితే యాంగ్రీ ఎట్. అపాలజైజ్ టు క్షమాపణ చెప్పడం, అప్లై టు దరఖాస్తు చేసుకోవడం, ఎవర్స్ టు విముఖత కలిగి ఉండడం, అవేర్ ఆఫ్ అవగాహన కలిగి ఉండడం, బిలీవ్ ఇన్ నమ్మడం, బివేర్ ఆఫ్ జాగ్రత్త పడడం, బోస్ట్ ఆఫ్ గొప్పలు చెప్పుకోవడం, కంగ్రాచులేట్ ఆన్ అభినందించడం, డిపెండ్ ఆన్ ఆధారపడడం, డై ఆఫ్ చనిపోవడం, డిఫర్ విత్ వివేదించడం, డిఫర్ ఇన్ తేడాగుండడం, అండ్ డిఫర్ ఫ్రమ్ భిన్నంగా ఉండడం, ఫేమస్ ఫర్ ప్రసిద్ధి పొందిన, ఫండ్ ఆఫ్ అంటే ఇష్టం అని, గుడ్ ఎట్ నైపుణ్యం కలిగి ఉండడం, ఎయిమ్ ఎట్ అంటే ఒకటి టార్గెట్ చేయడం, గ్రేట్ఫుల్ టు కృతజ్ఞత కలిగి ఉండడం, గ్యారంటీ ఫర్ హామీ ఇవ్వడం, గిల్టీ ఆఫ్ అంటే నేరం చేసిన, ఇన్ఫీరియర్ టు తక్కువైన, సుపీరియర్ టు తర్వాత జూనియర్ టు, సీనియర్ టు, ఇంట్రెస్ట్ ఇన్ ఆసక్తి, ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్స్, జలస్ ఆఫ్ అసూయపడ్డం, లాఫ్ ఎట్ నవ్వు, లిజన్ టు విను, మ్యారీడ్ టు వివాహం చేసుకును, ప్లీజ్డ్ విత్ సంతోషించు, ప్రిఫర్ టు ఇష్టపడు, ప్రివెంట్ ఫ్రమ్ నిరోధించడం, ప్రౌడ్ ఆఫ్ గర్వపడు, రిలై ఆన్ ఆధారపడు, రెస్పాన్స్ టు స్పందనగా ఇవ్వడం అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ బాధ్యత వహించడం, ఓ పని అప్పచెప్పి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వర్క్, ఈ పనికి నువ్వే బాధ్యుడివి, నిన్నే అడుగుతా, యు ఆర్ రెస్పాన్సిబుల్ టు మేనేజర్, ఎవరికి రెస్పాన్స్ ఇవ్వాలి, నువ్వు డైరెక్ట్ మేనేజర్కి ఇవ్వాలి, ఆయనే అడుగుతారు. సెట్ ఫర్ వెతకడం, సిమిలర్ టు పోలిక కలిగి ఉన్నారు, సక్సీడ్ ఇన్ విజయం సాధించడం, సఫర్ ఫ్రమ్ బాధపడి, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సుపీరియర్ టు ఉన్నతమైన, ఇన్ఫీరియర్ టు తక్కువ అని, జూనియర్ అతనికన్నా జూనియర్ అని, అతనికన్నా సీనియర్ టు అంటే అతనికన్నా సీనియర్ అని, సర్ప్రైజ్ ఎట్ ఆశ్చర్యపడ్డం, థర్స్ట్ ఫర్ దాహము కోరిక, టోలరెన్స్ ఫర్ సహనం, వర్తి ఆఫ్ అంటే యోగ్యమైన అనేసి. ఇవండి వాటి తర్వాత ఇవి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు 1కి 4 సార్లు వింటే గుర్తుంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.